ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పచ్చని ప్రకృతికి మీరు ఓ కన్న బిడ్డలా దొరికేశారండి. అందరికీ నీడనిచ్చి హక్కున చేర్చుకునే అమ్మలాంటి ఈ ప్రకృతి ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి నిలువెల్లా వాటితో కాల్చేస్తుంటే మీ హక్కున చేరాలనుకుంటుంది తనకు రక్షణ లేక. ప్రతి తల్లి తన బిడ్డలను ఎప్పుడూ ఎత్తుకుంటూనే ఉంటుంది. తన కాళ్ళు నడుము వంచి వంగి. మరి శిఖరం లాంటి మీరు ఈ ప్రకృతిని మీ హక్కున చేర్చుకోవడానికి కాస్త మీ వెన్ను వంచుతారా అని ఆలోచించుకుంటుంది తన చేతులు చాచి. అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పర్యావరణానికి పెద్దపీట వేసేవారు. ఇప్పుడు మీరు ఇక సముద్రాల గురించి పర్యావరణానికి సంబంధం. ఓషన్స్ డ్రైవ్ అవర్ క్లైమేట్ అండ్ వెదర్. పర్యావరణాన్ని సమస్థితిలో ఉంచేవే సముద్రాలు. అటువంటి సముద్రాలు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఈ పొడమి తల్లిని కాపాడతారని, భావి తరాలకు ఈ పచ్చని ప్రకృతిని పదిలంగా అందిస్తారని, యావత్ ప్రపంచాన్ని కదిలిస్తారని, ఆదర్శ ఆంధ్రప్రదేశ్గా నిలబెడతారని కోరుకుంటూ జై హింద్. అంతేకాకుండా ఇది 2012లో ప్రకృతి అమ్మ ఫౌండేషన్ బెక్కోలు గ్రామంలో స్థాపించడం జరిగింది. ఆనాడు 2015లో చంద్రబాబు గారు గోదావరి పురస్కారాలను పురస్కరించుకొని విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. అక్కడ నేను చిన్న భాగస్వామిని కూడా. అలాగే కాకినాడలో కూడా నేను కొన్ని పరిసర ప్రాంతాల్లో తిరిగి అక్కడ కూడా నేను చిన్న భాగస్వామిని అయ్యాను. అలాగే బెక్కోలు గ్రామంలో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ కవర్లు, డిస్పో గ్లాసులు వాడకూడదు, దానివల్ల పర్యావరణానికి ఎంతో నష్టం అని నేను ఎన్నో కార్యక్రమాలు చేశాం. మా బెక్కోలు ప్రజల ద్వారా, వాళ్ళ సహకారంతో, స్కూల్ పిల్లల ద్వారా ఎన్నో వీడియోలు కూడా రాత్రులు తెరకట్టి వేయించాను. అలాగే ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం బెక్కోలు గ్రామంలో డంపింగ్ యార్డ్ దగ్గర ఎన్నో ప్లాస్టిక్ వ్యర్థాలని కాల్చేస్తుంటే వాటిని వీడియో తీసి బెక్కోలు పంచాయతీకి చూపించడం వల్ల కొంత నివారణ చేయగలిగారు. హాయ్ ఫ్రెండ్స్, నిన్న కొద్దిగా బిజీ రాలేదు. 4వ రోజు చూడండి ఫ్రెండ్స్, ఈ గుట్ట ఈరోజు తగలబెడేస్తారు గ్యారంటీగా. ఎన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయో చూడండి. కొంతమంది పిల్లలు అయితే కొన్ని ప్లాస్టిక్ వస్తువుల్ని సేకరిస్తున్నారు. ఫ్రెండ్స్, నిన్న రాకపోవడానికి కారణం చిన్న పని మీద ఊరికి వెళ్ళాను. అక్కడ కూడా ఊరికంటే మన బలభద్రపురం, అక్కడ రాజనగరం వెళ్ళే రూట్ని చూడండి. ఆ రూట్ అంతా మంచి ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటాయి. అదంతా తగలబెట్టేశారు. లోపలికి వెళ్ళాను ఊళ్ళోకి.
మొత్తం గాలంతా ఊళ్ళోకే. ఎందుకంటే నాకు తెలిసిపోద్ది, ప్లాస్టిక్ దగ్ధమవుతుంటే ఆ వాసన మనకి ఎంత సన్నగా ఎంత పలచబడి వచ్చినా మనం కనిపెట్టేస్తాం. మరి ప్రతి గ్రామంలోని ప్లాస్టిక్ వ్యర్థాలు కాలుతున్నాయి. అది తెలుసుకోవాలంటే ప్లాస్టిక్ దగ్ధమవుతుంటే ఆ పొగలోని కొన్ని వ్యర్థాలు ఉంటాయి, కంటికి కనబడినవి, గాలిలో కలిసి అవి మిషన్ ద్వారా చెక్ చేసుకుంటే ప్రతి గ్రామంలోని ప్లాస్టిక్ పొగ ఉంటుందండి. అన్నట్టు మర్చిపోయిన ఫ్రెండ్స్, ఇవాళ మా బెక్కోలు గ్రామంలో అన్నదానం. ఈరోజు రామారామి ఒక 6,000-7,000 మంది వస్తారు. ఒక దగ్గర పాలిథిన్ లేయర్స్ మీల్స్ పేపర్లు ఒక 6,000-7,000, అలాగే రామారామి ఒక 10,000 ప్లాస్టిక్ గ్లాసులు వచ్చేస్తాయి. అవి కూడా ఇక్కడ తగలేడేస్తారు, గ్యారంటీ. ఫ్రెండ్స్, మరి మా బెక్కోలు గ్రామంలో ఈరోజు అన్నదానం జరుగుతుంది కదా. మరి అబ్బా ఎంత ఘాటుగా ఉందండి పొగ. టైర్ ముక్కలు అయ్యిండొచ్చు బహుశా. కనీసం మన ఊళ్ళో దొరికే విస్తర్లు పేపర్ గ్లాసులు అయినా బా మంచి ఘాటుగా వస్తుందండి. నిన్నంతా దగ్గు కొద్దిగా రెసిస్టెన్స్ పవర్ ఈ ప్లాస్టిక్ పొగ వల్ల తగ్గి ఉంటుంది. గొంతుకులో మంట ఈ ప్లాస్టిక్ పొగ వల్ల. మరి అన్నదానానికి విస్తర్లు, పేపర్ గ్లాసు, కమిటీ వారు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అవి భూమిలో పడి చీకిపోతాయి కాబట్టి, ఎరువుగా తయారవుతుంది కాబట్టి, మరి దానివల్ల భూమికి ఎంతో లాభం. ఈ ప్లాస్టిక్ పాలిథిన్ లేయర్ల వల్ల, ప్లాస్టిక్ గ్లాసుల వల్ల ఎంతో నష్టం. అవి భూమిలో చేకవు. మరి కాల్చడం వల్ల పర్యావరణానికి నష్టం. ఏమంటారు? అలాగే షష్ఠికి ఇచ్చే చందాదారులు అని చెప్తూ ఉంటారు కదండి. బా ఎంత ఘాటుగా ఉంది బాబు పొగ, ప్లాస్టిక్ పొగ. నా ఆరోగ్యం పాడు చేస్తుంది. తప్పదు, భావి తరాల కోసం మనం ఏమైనా చెయ్యాలి. మరి షష్ఠి చందాదారులు ఈ విస్తర్లు, పేపర్ గ్లాసులు కొద్ది మొత్తంలో ఇస్తే బాగుంటుంది. నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తాను. మరి కమిటీ వారితో ఇవాళ మాట్లాడతాను, మన వాసు గారితో. చేస్తే బాగుంటుందండి. మరి భావి తరాల కోసం మనం ఆ మాత్రం చేయాలి. చేద్దామండి.